ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులు, అభ్యర్థుల మార్పులతో సిట్టింగులు వరుస షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగులు రాజీనామా చేయగా మరికొందరు రాజీనామాకు రంగం సిద్ధం చేసుకున్నారు. సంక్రాంతి తర్వాత వైసీపీకి అధికారికంగా రాజీనామా చేసేసి టీడీపీ, జనసేన పార్టీలో చేరడానికి ముహూర్తం ఫిక్స్ చేసేసుకుంటున్నారు. తాజాగా ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీగా ఆయన కొనసాగుతున్నారు. సీఎం వైఎస్ జగన్ రెడ్డికి ఈయన అత్యంత ఆప్తుడు. సడన్ గా ఎంపీ రాజీనామా చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. మచిలీపట్నం నుంచి ఎంపీగా వేరొక వ్యక్తిని బరిలోకి దింపడానికి హైకమాండ్ ప్రయత్నిస్తున్నట్లు ముందుగానే తెలుసుకున్న బాలశౌరి ఇలా రాజీనామా చేశారన్న టాక్ నడుస్తుంది. అయితే బాలశౌరి ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలని భావిస్తున్నారని, అందుకే రాజీనామా చేశారని కూడా ప్రచారం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, ప్రధానంగా ఈ రోజు వైసీపీకి కృష్ణా జిల్లాలో ఊహించని పరిణామం అనే చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు వైసీపీలో కీలకంగా ఉన్నటువంటి బాలశౌరి పార్టీకి అదేవిధంగా ఎంపీ పదవికి రాజీనామా చేయడం అనేది ప్రధానంగా ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయన కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి వెనక గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు అనే విధంగా కూడా కొంతమంది వైసీపీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పార్టీకి సంబంధించి ఆయన ఎమ్మెల్యే సీటు ఆశించినటువంటి నేపథ్యంలో ఆయనకి తిరిగి ఎంపీ స్థానమే ఇస్తామనే విధంగా కూడా అధిష్టానం చెప్తున్నటువంటి నేపథ్యం, దానితో కొంత తీవ్రమైనటువంటి అసంతృప్తిగా ఉన్నట్లు కూడా కొంత తెలుస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఒక విందుకి బాలశౌరి కూడా హాజరవడం, దాన్ని వైసీపీ కూడా కొంత బాలశౌరి మీద కొంత అసంతృప్తిని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం చేసినటువంటి నేపథ్యంలో ఎవరైతే ఎంపీలు రేవంత్ రెడ్డి డిన్నర్కి వెళ్లిన నేపథ్యంలో కొంత అసంతృప్తిని వ్యక్తం చేసినటువంటి ఎంపీలు బాలశౌరి కూడా ఉండటం కూడా ఇప్పుడు ఆదేలో కూడా కొంత బాలశౌరిని అయితే దూరం పెట్టారా అనే విధంగా కూడా ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైనప్పటికీ మాత్రం తాను కోరుకున్నటువంటి సీట్ రాకపోవడం, తను కొనసాగేటటువంటి దానిపైన అసంతృప్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన వైసీపీకి రాజీనామా చేయడమే కాదు, కొద్దిసేపటి క్రితం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో కూడా భేటీ అయినట్లు తెలుస్తుంది. అక్కడి నుంచే మచిలీపట్నం నుంచే కూడా ఆయన బరిలోకి దిగేటటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే జనసేన పార్టీ తరఫు మరి ఆయన పోటీ చేసేటటువంటి విషయంలో ఎమ్మెల్యేగానే మచిలీపట్నం నుంచి బరిలోకి దిగేటటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా జనసేన వర్గాలు కూడా చెప్తున్నాయి. అయితే జనసేన పార్టీ అధినేతతో జరిగినటువంటి భేటీలో ఏమేమి అంశాలు జరిగాయనే దానికి సంబంధించి క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో సీనియర్ నేతలు ఎవరైనా వైసీపీకి సంబంధించిన వాళ్ళు బాలశౌరితో మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేసినట్లు తెలుస్తుంది. అయితే వాళ్ళ ముందు కూడా బాలశౌరి తన ఒక అసంతృప్తిని అయితే ప్రస్తుతం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నట్లు కూడా క్లియర్ గా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి బాలశౌరి ఇప్పుడు బరిలో వైసీపీ నుంచి తప్పుకున్నటువంటి నేపథ్యంలో ఆయన ట్విట్టర్ వేదికగా కూడా అది క్లియర్ గా చేసినటువంటి పరిస్థితి. ట్విట్టర్ వేదికగా కూడా ఆయన ట్వీట్ చేశారు, నేను వైసీపీకి రాజీనామా చేస్తున్నాను అనే విధంగా కూడా ట్వీట్ చేయడంతో ఇప్పుడు అదైతే క్లియర్ అయినటువంటి ఆ పరిస్థితి ఉంది. అయితే వైసీపీ అధిష్టానం కూడా బాలశౌరి ఇప్పుడు పార్టీ రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో ఎంపీ క్యాండిడేట్ గా అక్కడే ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి పెర్ని నానిని బరిలోకి దింపేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఏదైనప్పటికీ మాత్రం చూస్తే కీలకంగా రాజకీయాలన్నీ మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎవరు ఏ పార్టీ నుంచి బయటకు వెళ్తున్నారు అనే దానికి సంబంధించిన దానిపైన పార్టీల్లో అంచనాలు వేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా తమకు ఉన్నటువంటి అసంతృప్తిని అధిష్టానాలకు దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లోనే కీలకమైనటువంటి నేతలు పార్టీలను వీడుతున్నటువంటి పరిస్థితి ఉన్నట్లు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నిన్నటికి నిన్న కేసీనేని నాని టీడీపీని వేయడం కూడా అదే అంశం. టీడీపీ అధిష్టానానికి కేసీనేని నానికి మధ్య జరిగినటువంటి కొంత అసంతృప్తికర పరిస్థితుల నేపథ్యంలోనే ఆయన పార్టీ నుంచి దూరమైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు బాలశౌరి అంశానికి సంబంధించి కూడా వైసీపీ అధిష్టానం పైన ఆయన కొంత సీరియస్ గా ఉండటం, కొంత అసంతృప్తిగా ఉండటం, ఆయన పైన కూడా అధిష్టానం కూడా కొంత అసంతృప్తిగా ఉండటం, ఇవన్నీ కూడా వేరు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలోనే పార్టీలకి
వాళ్ళు కీలకమైనటువంటి నేతలు కూడా దూరం అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో బాలశౌరి పేరు చెప్తే సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా బాలశౌరి ఉండేవాళ్ళు. అదే విధంగా కేసీఆర్ నాయకుడికి సంబంధించి కూడా టీడీపీ అంశాల్లో కూడా అలానే ఉండేది. అటువంటి పరిస్థితుల్లో ఇద్దరు కూడా పార్టీని వీడి వేరే పార్టీలకి వెళ్ళేటటువంటి పరిస్థితుల్లోకి రావడం అనేది కూడా ఈ ఎన్నికలు అనేవి ఎంత అత్యంత కీలకంగా జరగబోతున్నాయి అనే విధంగా కూడా చూడొచ్చు. అయితే ఇప్పటికే కృష్ణా జిల్లా, గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి నేతల పైన దృష్టి పెడుతున్నటువంటి జనసేన పార్టీ బాలశౌరిని తన జనసేనకు తీసుకొని వచ్చి ఆయనకి మచిలీపట్నం నుంచి అవకాశం కల్పించేటటువంటి పరిస్థితి ఉన్నట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి భేటీ అయితే జనసేన అధినేతతో బాలశౌరి భేటీ అయితే ముగిసింది. మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అంటే ఆయనకి ఎటువంటి హామీ వచ్చిందా, నిజంగానే అక్కడ మచిలీపట్నం సంబంధించి క్యాండిడేట్ గా బాలశౌరిని ప్రకటించే అవకాశం ఉందా లేదా చూడాలి. ప్రస్తుతం అయితే వైసీపీ కూడా శరవేగంగానే పావులు కదుపుతుందనే విధంగా చెప్పుకోవచ్చు. ఇటు పార్టీకి బాలశౌరి రాజీనామా చేశారు అని తెలిసిన వెంటనే అక్కడి నుంచి పెళ్లి నాణ్యని బరిలోకి దింపాలనే విధంగా కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. పరిస్థితి చేపట్టే సత్యల రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా 4వ విడత వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి లిస్టులు విడుదలయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్న నేపథ్యంలో మరి మచిలీపట్నానికి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఒక క్లారిటీ ఏమైనా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుందో చూడాలి. ఎందుకంటే ఇప్పటికే మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. పెళ్లి నాని వల్ల అన్నిటిని కూడా బరిలోకి దింపుతున్నటువంటి నేపథ్యంలో ఎంపీ క్యాండిడేట్ గా మరి పెళ్లి నానికి అవకాశం ఇస్తారా లేకపోతే వేరే వాళ్ళని ఇస్తారా అనేది కూడా చూడాలి. రెండు పరిణామాలు కూడా శరవేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో బాలశౌరికి సంబంధించి మాత్రం టీడీపీ జనసేన అలయన్స్ లోకి వెళ్తే కంపల్సరీగా స్ట్రాంగ్ గా అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా ఇటు జనసేన టీడీపీ అలయన్స్ అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి. కీలకమైనటువంటి నేతలే పార్టీని మారుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు 4వ విడత లిస్టు కూడా రిలీజ్ అయితే ఇంకా మరి ఎంతమంది పార్టీలు మారేటటువంటి అవకాశం ఉంటుందా అనే దానిపైన కూడా ఒక కీలకమైనటువంటి చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సాయి, అంటే వైసీపీలో అసంతృప్తి జ్వాలలు పెరుగుతున్నాయి, ప్రజల్లో అసంతృప్తి ఉన్నందునే పార్టీకి రాజీనామా చేస్తున్నారని ఒక టాక్ వినిపిస్తుంది. అధిష్టానం వీళ్ళ రాజీనామాపై దృష్టి సారించిందా? అయితే ఇక్కడ 2 అంశాలు ముందుగానే వైసీపీ ఎవరికి సీట్లు ఇవ్వాలనే దానిపైన ఒక క్లారిటీతో ఉన్నటువంటి నేపథ్యంలోనే పార్టీకి సంబంధించినటువంటి నేతలైతే వైసీపీ నుంచి దూరం అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నట్లు కూడా క్లియర్ కనిపిస్తుంది. ఎందుకంటే అసంతృప్తి అనేది ప్రజలకు సంబంధించినటువంటి అంశమా లేకపోతే పార్టీకి సంబంధించి గత కొద్ది రోజులుగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉన్నారా అనే దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా రెండు కూడా సైమల్టేనియస్ గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధిష్టానం ఏమో ప్రజల్లో మీకు సరైనటువంటి మెజార్టీ వచ్చేటటువంటి అవకాశం లేదు కాబట్టి మారుస్తున్నాం అనే విధంగా వాళ్ళు చెప్తుంటే, మరోవైపు మారుస్తున్నటువంటి అభ్యర్థులు మాత్రం ఒక అంశాన్ని చెప్తున్నారు. మేము మాకు సరైనటువంటి అవకాశాలు లేని నేపథ్యంలోనే మేము బయటకు వెళ్తున్నాం అనే విధంగా కూడా అభ్యర్థులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రెండు కూడా క్లియర్ గా ఇటు వాళ్ళ మీద వాళ్ళు అధిష్టాన క్యాండిడేట్ మీద క్యాండిడేట్లు అధిష్టానం పైన అయితే కీలకంగా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ మాత్రం వైసీపీకి సంబంధించి ముందుగానే సీట్లు ఎవరికి ఇవ్వాలి ఏంటి అనే దానికి సంబంధించి ఒక క్లారిటీతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా ఉంది. ఎంపీలకు సంబంధించి ఎవరికి ఇవ్వాలి, ఎమ్మెల్యేలకు సంబంధించి ఎవరికి ఇవ్వాలి అనే దానిపైన ఉన్నటువంటి నేపథ్యంలోనే అనేక మంది సీనియర్ నేతలు అయితే తమకు తగినటువంటి అక్కడ గుర్తింపు రావట్లేదు, తమ అడిగినటువంటి సీట్లు కానీ తమకు సంబంధించిన వారికి అడిగినటువంటి సీట్లు కానీ వచ్చేటటువంటి సిచ్యువేషన్ లేదు కాబట్టే పార్టీలు మారుతున్నట్లు మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. అయితే వెంటనే వాళ్ళు ఇంకో స్టెప్ తీసుకొని పక్క పార్టీలకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో అయితే కీలకంగా మారుతుంది అనే విధంగా చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు బాలశౌరికి సంబంధించినటువంటి ఎపిసోడ్ లో వైసీపీ ఏ విధంగా స్టెప్ తీసుకుంటుంది అనేది చూడాలి. బాలశౌరిని జనసేన పార్టీ టీడీపీ అలయన్స్ ఏ విధంగా ముందుకు తీసుకొస్తుంది అనేది కూడా చూడాలి. మరి బాలశౌరి అయితే ప్రజెంట్ రాజీనామా చేసినటువంటి అంశాన్ని అయితే ధృవీకరించారు కానీ కంపల్సరిగా తాను ఎందుకు రాజీనామా చేశాను అనే దానికి సంబంధించి ఇంకా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కంపల్సరిగా ఆయన మాట్లాడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. జనసేన అధినేత భేటీ కూడా ముగిసింది కాబట్టి మరి దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇస్తారా, ఏ విధంగా ముందుకు వెళ్తారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాయి.